నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, అటవీ, భూ సమస్యలపై కీలక వ్యాఖ్యలు. తెలంగాణ సొమ్ముతో కేరళలో కాంగ్రెస్ డబ్బా ప్రచారం. రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదన్న స్పీకర్. జగన్ ఇప్పటి వరకు అసలు జీతం తీసుకోవడం లేదంటూ స్పష్టం. ఏపీలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. ఎమ్మెల్సీ బొత్సాకు అస్వస్థత. ఒక్కసారిగా పెరిగిన బీపీ. ప్రజలకు మేలైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న అటవీ, రెవెన్యూ, భూముల వివాదాలను పరిష్కరించేందుకు ఈ 99 రోజుల ప్రణాళికను వేదికగా చేసుకోవాలని మంత్రి సూచించారు. కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, వైరా వంటి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేసుకున్నారు. కలెక్టర్లు, డిఎఫ్ రెవెన్యూ యాంత్రాంగం ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సరిహద్దులను ఖరారు చేయాలన్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకుండా సూటిన 100% పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ప్రతి హాస్టల్కి రెస్పాన్సిబుల్ ఒక ఎంఆర్ఓ స్థాయి క్యాడర్ తగ్గకుండా, అది ఇంజనీరింగ్ స్టాఫ్ లో గానీ, రెవెన్యూలో గానీ, పోలీస్ లో గానీ, ఆల్ సెక్టార్స్ నుండి రెగ్యులర్ గా వీక్లీ వన్స్ అక్కడ పోయి లంచ్ చేయాలి అనేది సిస్టమ్ చెప్పారు. మస్ట్ అండ్ షుడ్ రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేయాలి. ఆ ఫుడ్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఎక్కడన్నా చిన్న రిమార్క్ జరిగినా కూడా కన్సల్ట్ ఆఫీసర్ ఇది హెల్త్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం ఎన్ని వందల కోట్లైనా వైద్యం మీద ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్లంటే దేవుళ్లతో సమానం. దేవుణ్ణి ఎలా మొక్కుతారో ఆ పేషెంట్లు డాక్టర్ను కూడా అదే రకంగా మొక్కుతారు, అదే రకంగా నమ్ముతారు. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ భద్రత కల్పిస్తారని వారి ఆలోచనకి మీరు పూర్తిగా సహకరించాలని వైద్య సిబ్బందిని అందరినీ, అది డాక్టర్లు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, వివిధ సెక్టార్లకు సంబంధించిన వైద్య సిబ్బంది ఉంటారు, వారందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. ప్రతి హాస్పిటల్ కి ఎవరైతే మంచి సర్వీస్ ఇస్తారో అటువంటి వారికి ప్రత్యేకమైన బహుమతులు నా నియోజకవర్గం నుంచి కూడా మొదలకు శ్రీకారం చుడతానని కూడా ఈ వేదిక ద్వారా వైద్య సిబ్బంది కింద నుంచి పై వరకు తెలియజేస్తున్నాను. తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సంపదను పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి విచ్చలవిడిగా మళ్లిస్తుందని హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేరళలో జరుగుతున్న ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు ఫోటోలతో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఈగల మూత, వీధిలో పల్లకి మూత అన్నట్లుగా రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని కల్లబులి మాటలు చెబుతున్న ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల్లో మాత్రం తెలంగాణ ప్రజాధనాన్ని మంచినీళ్లలా పారబోస్తుందని ధ్వజమెత్తారు. అలాగే రాష్ట్రంలోని మహిళలు, యువతను కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా వంచిందని హరీష్ రావు విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలు అమలు చేయకుండా ఇక్కడి ఆడబిడ్డల కంట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. కానీ కేరళలో మాత్రం 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేశామంటూ వచ్చే అబద్దాలతో దొంగ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఊసే లేదని, నోటిఫికేషన్ల కోసం రోడ్డెక్కిన విద్యార్థులపై అర్ధరాత్రులు లాఠీలతో విరుచుకుపడుతున్నారని ఈ సందర్భంగా హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
తన కారుకు దారి ఇవ్వలేదని సర్పంచ్ భర్త దళితుడిపై దాడికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండల పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు చిన్నపూర్ గ్రామానికి చెందిన తిరుపతి అనే దళిత వ్యక్తిపై స్థానిక సర్పంచ్ శారద భర్త గంగారం మరో 3 వ్యక్తులు కలిసి అమానుష్యంగా అత్యంత ప్రవర్తించారు. తిరుపతి రోడ్డుపై వెళ్తున్న సమయంలో గంగారం కారుకు దారి ఇవ్వలేదని వివాదం మొదలైంది. ఈ క్రమంలో అగ్రహారానికి లోనైన గంగారం అతడి అనుచరులు తిరుపతిని కులం పేరుతో నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతూ తీవ్రంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా బాధితుని రోడ్డుపై ఈడ్చి పారేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. సర్పంచ్ భర్త అంతలా రెచ్చిపోయి ఒక వ్యక్తిని చితకబాదుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన గ్రామస్తులు దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే తమపై జరిగిన అన్యాయంపై బాధితులు తిరుపతి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గంగారంతో పాటు అతడి అనుచరులు తమను కులం పేరుతో దూషించడమే కాకుండా చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని బాధితుడి కుటుంబం డిమాండ్ చేస్తుంది. తాజాగా 2 రాష్ట్రాలు చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్యాన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక కర్ణాటక అసెంబ్లీలో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించినట్టు ప్రకటన చేసిన రోజే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోనూ అలాంటి చర్యలే తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలోనూ 16 ఏళ్లలోపు వారిపై సోషల్ మీడియా బ్యాన్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతుండటంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్రంగా స్పందించారు. ఈ రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల గురించి గలం విప్పుతారని ఓట్లు వేసి గెలిపిస్తే సభకు రాకుండా పారిపోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని మండిపడ్డారు. సభకు హాజరు కాకుండా కేవలం బయట ఉంటూ జీతభత్యాలు తీసుకోవటం నైతికంగా సరికాదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని, ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం జీతం తీసుకోవటం లేదని చెప్పారు. కేవలం గవర్నర్ ప్రసంగం రోజున వచ్చి కాసేపు నిరసన తెలిపి వెళ్లినంత మాత్రాన అది పూర్తిస్థాయి హాజరు అనిపించుకోదని స్పీకర్ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వరుసగా 65 రోజుల పాటు సభకు అనుమతి లేకుండా గైర్హాజరైతే ఆ సభ్యులకు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే సీటు వద్ద ఏర్పాటు చేసిన ఏ ఆధారిత ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాల ద్వారా సభ్యుల హాజరుకు ఖచ్చితంగా నమోదు చేస్తున్నామని, దీని ద్వారా ఎవరు ఎంతసేపు సభలో ఉన్నారో రికార్డు అవుతుందని స్పీకర్ వివరించారు. నిబంధనల ప్రకారం కనీసం 10% సీట్లు ఉన్న పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా లభిస్తుందని, కేవలం 11 సీట్లు ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వటం సాధ్యం కాదని అయ్యన్న పాత్రుడు మరోసారి తేల్చి చెప్పారు. చూస్తున్నాం. ఇప్పుడు 1 సంవత్సరం 6 నెలల నుంచి రాలేదు, కానీ జీతాలు తీసుకున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒకటే జీతం తీసుకోలేదు, కానీ చట్టాలు చూస్తున్నాం. ఇప్పుడు 1 సంవత్సరం 6 నెలల నుంచి రాలేదు, కానీ జీతాలు తీసుకున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒకటే జీతం తీసుకోలేదు, కానీ
మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకున్నారు. నేనేమంటానంటే ఒక ఎంప్లాయీ ఉద్యోగం రాకపోతే సస్పెండ్ చేస్తున్నాం, ఉద్యోగం తీసేస్తున్నాం. మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఉద్యోగం తీద్దా? ధర్మమా కాదా? దానికోసం మాట్లాడమంటున్నాం. ఒక్క నిమిషం ఎక్స్ట్రా తీసుకోవాలి. అధ్యక్ష, వరి వ్యవసాయం గురించి సభ్యులు వచ్చినేశారు. అధ్యక్ష రాజుగారు ఫోన్ అధ్యక్ష అవసరం కూడా ఫోన్ మాట్లాడతారా సార్? మన అందరికీ తెలుసు, తిరిగి మధ్యని డిప్యూటీ స్పీకర్ గారు మేము లక్నో ఎన్ని తిరిగాం. అక్కడ కూడా బ్రహ్మాండం చేశారు, వాళ్ళు కూడా మనకు ప్రశంసించారు. అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు పర్మిషన్ చెప్తాను. మన అందరం గడిచిన 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా అర్థవంతమైన చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగింపు సందర్భంగా సభలో ఆయన ప్రసంగిస్తూ భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్ర విభజన కష్టాలకు తోడు గత పాలకుల విధ్వంస పాలన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఇప్పుడు ఇటుక పేర్చి పునర్నిర్మాణం చేసుకోవాల్సి వస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పక్షాలన్నీ పూర్తి సఖ్యతతో ఉన్నాయని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని వివరించారు. గత ఎన్నికల్లో కూటమి నిలబెట్టిన అభ్యర్థుల్లో 94% మందిని ప్రజలే గెలిపించారని, ఇది తమపై జనం పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 3.32 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టి అభివృద్ధి సంక్షేమాలను సమన్వయం చేస్తున్నామన్నారు. గడిచిన 20 నెలల పాలనలో ఎన్నో కష్టాలను అధిగమించాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 హామీలను అమలు చేసి సూపర్ హిట్ చేశామని సగర్వంగా ప్రకటించారు. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నామన్నారు. అనేక సవాళ్లు, కష్టాలు, సమస్యలను అధిగమించి ట్రాక్ లో పెట్టాం. నేనేదో అన్ని సాధించేసామని చెప్పడం లేదు, కానీ ఆ రోజు ఒక మాట చెప్పాం, సూపర్ 6 ఇస్తామని చెప్పాం. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ హిట్ చేశామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన దిశ విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు 9,72,000 కోట్ల రూపాయల అప్పుల భారం. వ్యవస్థలు ఒకటి కాదు దిశ, అన్ని వ్యవస్థలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చాయి, విధ్వంసం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రోయాక్టివ్ గా తీసుకున్న తర్వాత మీరు చూస్తే ఒక్క ఎంఎస్ఎంఈలో 2,48,906 మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్ పెట్టి జాబ్ ఫేర్స్ పెడితే 1,46,627 మందికి వచ్చాయి. ఇండస్ట్రీ 95,174 మందికి వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 64,035 మందికి వచ్చాయి. అదే మరి గవర్నమెంట్ జాబ్ క్రియేషన్ లో ఇప్పటి వరకు ఏదైతే మెగా డిఎస్సి కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ మిగిలినటన్నీ చూస్తే 30,598 ఉద్యోగాలు గవర్నమెంట్ లో ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. నెట్ క్యాప్ లో 20,393, ఐటీ ఎలక్ట్రానిక్స్ 13,866, టూరిజం 5,028, మైన్స్ అండ్ జియాలజీ 3,220, మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇంకా ఇది నిరంతరం పర్యవేక్షిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్ కింద పెట్టుబడులకి ఒక బెస్ట్ డెస్టినేషన్ కింద తయారు చేస్తాం.
సోషల్ మీడియా వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ ఆయన ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. రాబోయే 90 రోజుల్లోగా దీనికి సంబంధించిన కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా ఏపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాగ్ రిపోర్ట్లపై శాసన మండలిలో మాట్లాడుతుండగా ఆయనకు ఒక్కసారిగా బీపీ పెరిగింది. ఈ మేరకు ఆయన తూలుతూ ఊగిపోయారు. పక్కనే ఉన్న మరో ఎమ్మెల్సీ పట్టుకోవడంతో బొత్స కింద పడలేదు. బీపీ 190/120 ఉన్నట్లు గుర్తించారు. ఎవరు ఆందోళన చెందొద్దని, తన ఆరోగ్యం నిలకడగానే ఉందని బొత్స పేర్కొన్నారు.